ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్ది ఛానల్ ఒక లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్ గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈ రోజు ఈ వీడియోలో జూన్ నెలలో ఎవరైతే భక్తులు ఎటువంటి టికెట్ లేకుండా వస్తున్నారో మీ అందరికీ శుభవార్త. గంటలో దర్శనం చేసుకోవచ్చు నేను చెప్పినట్టు పాటిస్తే. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ సజెషన్ అనమాట. అంటే క్యూ లైన్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని బయటికి వచ్చేసి మరలా మీరు క్యూ లైన్లోకి వెళ్ళి గంటలో దర్శనం చేసుకోవచ్చు. అది ఎలాగో అంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళండి. అక్కడ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అనేది ఒక లైన్ ఉంటుంది, ఫ్రీ లైన్, విక్యూసీ లైన్ అంటాం. అక్కడ జాయిన్ అవ్వండి, వెళ్ళండి. లోపలికి వెళ్తే మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి. మీ ఆధార్ కార్డ్ వారు చెక్ చేసి మీ ఫేసెస్ ఫోటో తీసుకొని మీకు ఒక టికెట్ ఇస్తారు. ఫ్రీ టోకెన్ అని అంటాం దీన్ని. ఈ ఫ్రీ టోకెన్ తీసుకొని మీరు కాస్త లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళాక 17వ కంపార్ట్మెంట్ విక్యూసీ 17, మళ్ళా చెప్తున్నా, విక్యూసీ 17 దగ్గర టీటీడీ స్టాఫ్ కౌంటర్ వద్ద ఉంటారు. అక్కడ వెళ్ళి మీ యొక్క టికెట్ మీరు గనక వారికి చూపిస్తే రీ ఎంట్రీ పాస్ ఇస్తారు. రీ ఎంట్రీ పాస్ అంటే ఏమిటి? మీరు అక్కడ ఆ టోకెన్ వారికి ఇచ్చినట్లయితే వారు ఆ టోకెన్ మీద ఒక రీ ఎంట్రీ అనేది ఒకటి మరలా మీకు ఒక స్లిప్ ఇస్తారనమాట. స్లిప్ ఇచ్చి దర్శనానికి ఎప్పుడు రావాలో వాళ్ళు చెప్తారు. అది రీ ఎంట్రీ పాస్. మీరు ఖచ్చితంగా అది చేపించుకొని బయటికి రావాలా. బయటికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏ టైంకి అయితే మీకు దర్శనం ఇస్తారో ఆ టైంకి తిరిగి మరలా W4, వింటున్నారా? W4 ఇది ఎక్కడంటే మ్యూజియం ఉంది కదా తిరుమల కొండ పైన, మ్యూజియం దగ్గర ఉన్నటువంటి W4 ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి మీ రీ ఎంట్రీ పాస్ ఇస్తే వారు మిమ్మల్ని కంపార్ట్మెంట్లోకి మళ్ళీ రాణిస్తారు. మీరు ఖచ్చితంగా రీ ఎంట్రీ పాస్ తీసుకున్నాక ఏ టైంకి అయితే దర్శనం టైం ఇస్తారో ఆ టైంకి ఒక అరగంట ముందు వచ్చేయండి, సరిపోతుంది. వచ్చారంటే లేటెస్ట్ కంపార్ట్మెంట్ ఏదైతే తాళం తీసి భక్తుల్ని పంపిస్తారో అక్కడ మిమ్మల్ని కూర్చోబెడతారు. అర్థమైందా? ఆ కంపార్ట్మెంట్లో మీరు ఒక అరగంట కూర్చున్నా మిగతా 40 నిమిషాల్లో నడుచుకుంటూ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది కదా, అది ఎక్కేసి లేయర్గా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఒక గంట, గంటన్నరలోనే అయిపోతుంది. ఈ విధంగా నేను గతంలో 2 సార్లు వెళ్ళాను. అయితే నాకు మరుసటి రోజుకి ఫ్రీ టోకెన్ ఇచ్చి వాళ్ళు రీ ఎంట్రీ వద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు మరుసటి రోజు 10 గంటల లోపల మీరు రండి, 10 గంటలకి మీ దర్శనం టైం అని అన్నప్పుడు నేను 9 గంటల 10 నిమిషాలు ఆ సమయానికి వెళ్ళాను. W4 దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రీ ఎంట్రీ పాస్ ద్వారా వెళ్తే లేటెస్ట్ కంపార్ట్మెంట్లో నన్ను కూర్చోపెట్టి వాళ్ళు పంపిస్తే నేను 25 నిమిషాలు దర్శనం చేసుకున్నా. ఆ టైంలో ఎక్కువ మంది లేరు. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే మీకు గంటలో అయిపోతుంది. ఓకేనా? తెల్లవారుజామున అంటే ఉదయం పూట 9 గంటల 20 నిమిషాలకి వెళ్తే నేను 10 గంటలకల్లా లడ్డు అన్ని తీసుకొని ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసిన. అంటే 40 నిమిషాలు బయటకు వచ్చా. రీ ఎంట్రీ పాస్ అనేది చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలీదు. దయచేసి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు దీన్ని వినియోగించుకోండి. దీని ద్వారా మీరు 17th కంపార్ట్మెంట్లో రీ ఎంట్రీ పాస్ వేయించుకొని చక్కగా బయటకు వచ్చేసి మీ దర్శనానికి ఒక అరగంట ముందు W4లో వెళ్ళి ఆ ఎంట్రీ పాయింట్కి వెళ్ళి మళ్ళీ ఆ రీ ఎంట్రీ పాస్ చూపిస్తే గంటలో మీరు దర్శనం చేసుకుంటారు. ఎందుకు అంటే ఏ కంపార్ట్మెంట్ అయితే లేటెస్ట్గా తాళం తీసి పంపిస్తారో అక్కడ మిమ్మల్ని కూర్చోబెడతారు. స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇది జూన్లో పాటిస్తే టికెట్ లేని వారు మీకు ఖచ్చితంగా గంటలో దర్శనం అవుతుంది. ఇది కన్ఫర్మ్. అర్థమైందా? డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మరొక వీడియోతో నేను మరలా మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.